108 ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించి సమ్మెను నివారించాలని కాకినాడ అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం కాకినాడ నగరంలోని కచ్చేరిపేటలో గల సిఐటియు కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. సిఐటియు జిల్లా గౌరవ అధ్యక్షులు చెక్కల రాజ్కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ సంఘాల నాయకులు మోర్తా రాజశేఖర్, జె వెంకటేశ్వర్లు, దూసర్లపూడి రమణరాజు, పి సత్యనారాయణలు పాల్గొని ప్రసంగించారు. గత 5 ఏళ్ల నుండి 108 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేలను, ఎంపీలను, ప్రతిపక్ష నాయకులను అనేక మార్లు కలిసి వినతిపత్రాలు అందించినా, విజ్ఞాపనలు చేసినా సమస్యల పరిష్కారం కాలేదని, విధిలేని పరిస్థితుల్లో సమ్మెకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని అన్నారు. 100% నిధులు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నప్పుడు మధ్య దళారీలను ఎందుకు నియమిస్తున్నారని వారు ప్రశ్నించారు. ఈ సమావేశంలో నాయకులు గుబ్బల ఆదినారాయణ, కేఎంఎంఆర్ ప్రసాద్, వర్మ, త్రిమూర్తులు, శ్రీకాంత్, నర్లేశ్వరి, గంగాభవాని, కళావతి, బాబీ, నరసరాజు, వరప్రసాద్, దుర్గాప్రసాద్, ఈశ్వరరావు, లక్ష్మణ్, అన్నవరం, శేఖర్, పద్మ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతని మరింతగా ఎదుర్కొనేటువంటి దుస్థితి ఈ కూటమి ప్రభుత్వానికి తప్పదని పౌర సంక్షేమ సంఘంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ సమ్మె కనుక కొనసాగడం అనేటువంటిది ఏర్పడితే దానికి పూర్తిగా బాధ్యులు ఈ ప్రభుత్వం వహించాల్సి ఉంటుంది. ఎటువంటి ఘటనలు జరిగినా సరే కూడా ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ యొక్క 108 వాహనాల్ని పూర్తిగా బాగు చేసుకునేందుకోసం, ఈ 108 నిర్వహణలో ఉన్నటువంటి ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ జరిగేటువంటి సమ్మె కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు కూడా జాతితోటి, మతంతో, కులంతో, వర్గాలతోటి, ప్రాంతాలతోటి ప్రమేయం లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ కూడా వీరికి సంఘీభావంగా నిలబడి ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా వారికి వెన్నింటి ఉండి ఈ ప్రజాస్వామ్య పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి సఫలీకృతం అయ్యేటువంటి విధంగా కృషి చేయడం జరుగుతుందని పౌర సంక్షేమ సంఘంగా వారికి మద్దతు ఇస్తున్నాం. నియమించాలి, ఖచ్చితంగా ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వం మారినప్పుడల్లా కాంట్రాక్టర్ మార్చే సిస్టమ్ రద్దు చేయాలి. ప్రభుత్వం ఈ రంగాన్ని నిర్వహించాలని చెప్పేసి సాగుతున్న ఈ న్యాయమైన సమ్మెను అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రజలు సంపూర్ణంగా మద్దతు తెలియజేయాలి. ఎందుకంటే ఇది చాలా అత్యవసరమైంది. ప్రజల ప్రాణాలను కాపాడేది, ప్రజల జీవితాలను నిలబెట్టేది. కాబట్టి ఇది ప్రభుత్వం ప్రజల జీవితాలు నిలబెడతాదా లేదా ప్రజల ప్రాణాలను బలిగొంటుందా అని చెప్పేసి ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది. ఈ సమ్మెను పరిష్కరిస్తేనే వీళ్ళు ప్రభుత్వం ప్రజల పక్షాన ఉన్నట్లు లెక్క. సమ్మెను కాలరాసే పక్షంలో ఉంటే మాత్రం ప్రజల ప్రాణాలను హరించడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ సమ్మెను పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. పరిష్కరించిన పక్షంలో భవిష్యత్తులో ఆందోళనని ఉధృతం చేస్తామని, అన్ని పక్షాల సహకారంతో, ప్రజల సహకారంతో ముందుకు తీసుకెళ్తామని, రాజీ లేకుండా మా హక్కుల కోసం పోరాడతామని తెలియజేస్తాం. ఈ ఉన్న 108 సిబ్బందిని ఆ జనరల్ హాస్పిటల్ మేనేజ్మెంటే నిర్వహించవచ్చు. కాంట్రాక్ట్కి ఇస్తే వాళ్ళు తినేయడం జరుగుతూ ఉంది. ఎన్ని కాంట్రాక్టుల్లో ఎంతమందికి దగ్గర ఎలా తింటున్నారో ట్రేడ్ యూనియన్లుగా మాకు తెలుసు. మేము నిరంతరం పోరాటం చేయడం తప్ప అవట్లేదు. దాని సందర్భంగా ప్రభుత్వమే దీన్ని నిర్వహిస్తే కార్మికులకి న్యాయం జరుగుద్ది. అందుకని ఇది నిర్వహించకపోతే ఇది నిరంతరం ఈ సమస్య ఎలా కొనసాగుతూ ఉంటుంది. ప్రభుత్వం నిర్వహిస్తే సమస్యని అడ్డుకట్ట పడుతుందనేది నా విన్నపం. దయచేసి ఈ సమస్యను పరిష్కరించమని సీఎంని, డిప్యూటీ సీఎంని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు ఏదైతే మా యొక్క డిమాండ్స్ ఉన్నాయో 108 వ్యవస్థను నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలి. 2, 108 ఎంప్లాయీస్ అందరిని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. మా యొక్క డిమాండ్స్గా నెరవేరినట్లయితే ఖచ్చితంగా మేము సమ్మెలోకి పోతాం. అరవింద్ మాకు ఏదైతే సర్వీస్ ప్రొవైడర్ ఉందో అరవిందో కంపెనీ నుంచి మాకు రావాల్సిన బకాయిలు అయితేనేమి, లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితేనేమి, లేకపోతే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయితేనేమి మాకు ఖచ్చితంగా మాకు రావాలి. అలాగే ఇప్పటి వరకు 100% నిధులు గవర్నమెంటే ఇచ్చేటప్పుడు సర్వీస్ ప్రొవైడర్ మధ్యలో ఉండకూడదనేది మా యొక్క ప్రధానమైన డిమాండ్ అండి. ఖచ్చితంగా సర్వీస్ ప్రొవైడర్ కాకుండా ఖచ్చితంగా 108 వ్యవస్థని గవర్నమెంట్ ప్రభుత్వమే నిర్వహించాలని మా యొక్క ఎంప్లాయీస్ అందరూ కూడా కోరుకుంటున్నారు.